టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ డ్రామా నడుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చెప్పినట్లే సిట్ పనిచేస్తుందని, సిట్ చైర్మన్ కేటీఆర్ అన్నట్లు నడుస్తుందని అన్నారు. సిరిసిల్లలో ఎంతమంది పరీక్ష రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ కు ఎలా తెలుసని ప్రశ్నించారు. దీనిపై అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని, ఈ నెల 18న ఇందా పార్క్ వద్ద నిరసన దీక్ష చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక రాజకీయ డ్రామా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగులు దాదాపు 8-9 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఎగ్జామినేషన్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఏదో నోటిఫికేషన్ వచ్చిందని ఎగ్జామ్ రాసిన తర్వాత అవి కూడా సరిగా కండక్ట్ చేయకపోవటం వల్ల వాటిని రద్దు చేయటం, పేపర్లు లీకులు కావటం, దాని గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బాధ్యత తీసుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు, వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కూడా బాధ్యత తీసుకోకుండా ఒక 2 చిన్న స్థాయి ఉద్యోగులే ఈ పేపర్ లీకేజ్ కి బాధ్యులని చెప్పి తప్పుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు ఇంకో 15 మందినో 16 మందినో ఈ పేపర్లు కొన్న